ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేసింది. దాదాపు 180 వరకు మిసైల్స్ ని ప్రయోగించింది. ఇది మనందరికీ తెలుసు. మరి దీనిని ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 అన్నటువంటి పేరుతో ఇరాన్ చేపట్టింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇరాన్ ఫతా 2 అన్నటువంటి మిసైల్స్ ని ఇజ్రాయెల్ మీదకి ప్రయోగించింది. ఈ ఫతా 2 అన్నటువంటి మిసైల్స్ ఇప్పుడు చాలా న్యూస్ లో ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఒకవైపు ఈ ఫతా మిసైల్స్ ని అభివృద్ధి చేసింది. ఇంకొక వైపు ఇప్పుడు ఇరాన్ ఏదైతే ఇజ్రాయెల్ మీదకి ప్రయోగించిందో ఈ ఫతా 2 మిసైల్స్ అన్నటువంటివి లాంగ్ రేంజ్ మిసైల్స్ అన్నమాట. అంతేకాదు ఇవి హైపర్సోనిక్. హైపర్సోనిక్ అంటే ఏంటి? మనము స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ని మ్యాక్ అనేసి కొలుస్తాం. అలాగా హైపర్సోనిక్ అంటే ఏంటి? సౌండ్ యొక్క స్పీడ్ కన్నా మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ ఉంటే వాటిని మనం హైపర్సోనిక్ అనేసి పిలుస్తాం. అయితే ఇక్కడ ఫతా 2 మిసైల్స్ 15 టైమ్స్ సౌండ్ స్పీడ్ కన్నా ఎక్కువ ట్రావెల్ అవుతాయి. సో ఇవి హైపర్సోనిక్ అన్నమాట. హైపర్సోనిక్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్. వాటిని ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి ప్రయోగించింది. అయితే మరి ఇజ్రాయెల్ ఏం చేసింది? 180 మిసైల్స్ వస్తే అన్ని కూడా ఇక్కడ భూతలం మీదకి వచ్చేసాయా అంటే కాదు. ఇరాన్ కూడా తన గగనతల రక్షణ వ్యవస్థని ఇక్కడ ఉపయోగించింది. అంటే ఏంటి? ఏ దేశమైనా కూడా ఆ దేశం మీదికి అంటే ఒక పర్టికులర్ దేశం మీదికి మిసైల్స్ ని ప్రయోగించింది అనుకోండి. సో ఆ మిసైల్స్ ని అడ్డుకోవటం కోసం గగనతల రక్షణ వ్యవస్థల్ని కొన్ని దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. అలాగా ఇజ్రాయెల్ ఏం చేసింది? దానికంటూ కొన్ని గగనతల రక్షణ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుంది. అందులో మనం ముఖ్యంగా మూడింటిని చెప్తాం. అందులో ఒకటి వచ్చేసరికి ది యారో అన్నటువంటిది అనమాట. సో ఈ గగనతల రక్షణ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉంటాయా అంటే వేరే దేశాల నుంచి దాదాపు ఒక 1500 కిలోమీటర్లు అలా అంత దూరం నుంచి వచ్చేటటువంటి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇది ఎదుర్కొంటుంది. మరి దీని పరిధి ఎంత ఉంటుంది అంటే ఎంత భూభాగంలోకి ఈ యారో అన్నటువంటి గగనతల రక్షణ వ్యవస్థ వచ్చే మిసైల్స్ వీటన్నింటిని అడ్డుకుంటుంది అంటే 250 కిలోమీటర్లు అన్నమాట. అలాగే రెండవది డేవిడ్స్ స్లింగ్ అంటాం. ఇది కూడా ఇజ్రాయెల్ కి సంబంధించిన ఒక గగనతల రక్షణ వ్యవస్థ. మరి ఇది ఏం చేస్తుంది అంటే మీడియం రేంజ్ మిసైల్స్ ఉంటాయా వాటిని అడ్డుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ది యారో అన్నటువంటిది ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చే వాటిని కావచ్చు, యెమెన్ లోని హౌతీ రెబెల్స్ ప్రయోగించినటువంటి మిసైల్స్ వీటిని అడ్డుకుంటూ ఉంటే ఈ డేవిడ్స్ స్లింగ్ అన్నటువంటిది ఏంటి? మీడియం రేంజ్ మిసైల్స్ ని అడ్డుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెజ్బొల్లా అంటే లెబనాన్ కి సంబంధించిన హెజ్బొల్లా ప్రయోగించినవి కావచ్చు, అలాగే గాజాలో ఉన్నటువంటి హమాస్ ప్రయోగించినవి కావచ్చు. సో ఇలాంటి వాటిని అడ్డుకోవటానికి ఈ డేవిడ్స్ స్లింగ్ అన్నటువంటి రక్షణ వ్యవస్థ ఉపయోగపడుతుంది. మరి మూడవ రకం వచ్చేసరికి ఐరన్ డోమ్. ఐరన్ డోమ్ పేరుని మనం చాలా సార్లు వినే ఉంటాం కదా. సో ఈ ఐరన్ డోమ్ అనేటటువంటిది ఏంటి అంటే షార్ట్ రేంజ్ మిసైల్స్ ని అడ్డుకోవడానికి ఉపయోగించే గగనతల రక్షణ వ్యవస్థ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా మనకి వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ జరుగుతున్నాయా వారిదంతా. సో వీటిలో 90% యాక్యురసీతో పనిచేసేటటువంటి గగనతల రక్షణ వ్యవస్థగా ఈ ఐరన్ డోమ్ కి పేరుందనమాట. అంతేకాదు ఇప్పుడు ఏవైతే ప్రయోగిస్తూ ఉన్నారో ఇటు గాజాలో హమాస్ కావచ్చు, ఇలాగా చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీని వీళ్ళు వాడుతూ ఉన్నారు. సో ఇలా 3 రకాల గగనతల రక్షణ వ్యవస్థల్ని ఇప్పుడు ఇజ్రాయెల్ అన్నటువంటిది కలిగి ఉంది. అంతేకాదు ఇజ్రాయెల్ యొక్క ఈ 3 గగనతల రక్షణ వ్యవస్థల్ని కూడా ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి డెవలప్ చేసింది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం.